కూకట్పల్లి వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలాజీనగర్ కేపీహెచ్పీ రమయ్య గ్రౌండ్ వద్ద భారీ కేక్ కట్ చేసి అనంతరం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మరియు ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పాల్గొనగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం వెళతానంటే ఆయనను అణగదొక్కడం కోసం చేసిన ప్రయత్నాల వలని చలించిన నేత జగన్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం వెళతానంటే ఆయనను అణగదొక్కడం కోసం చేసిన ప్రయత్నాల వలని చలించిన నేత జగన్ అని ఒక్కడుగా మొదలై ఒక్క అడుగుతో మొదలై ఇవాళ కోట్ల మంది కార్యకర్తలను అభిమానులను ఏర్పరచుకున్న ఒకే ఒక్క పార్టీ దేశంలో వైఎస్ఆర్సీపీ అని ఆయన అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ యువకుల కోసం పార్టీ కోసం పనిచేసిన వారి కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యం ఉండబోతుందని, అసలు వైఎస్ఆర్సీపీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ అని, రైతుల కోసం శ్రామికుల కోసం పేదవారి కోసం ఎప్పుడు ఆలోచించే రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. వచ్చినప్పుడు ప్రతి కార్యకర్త అతిథులందరూ అలానే చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే గారికి మా స్వాగతం సుస్వాగతం. బాలాజీ నగర్ లో ఈ రాజశేఖర రెడ్డి స్టాచ్యూకి ఈ రోజు పూలమాల నుంచి జెండా ఆవిష్కరణ చేసి తేడా ఏంటి అని చెప్తే కేవలం 5 సంవత్సరాల ప్రభుత్వంలో పేదల గడపల వద్దకి పథకాలు తీసుకెళ్లినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 50 సంవత్సరాల నుంచి దాదాపు దగ్గర పడుతుంది. ఒక్క పేరు మేము ఇది చేసామని చెప్పుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ. అంత తేడా ఉంది. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నలేని కృషి చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ గారు ఎప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా తెలంగాణకి వ్యతిరేకంగా కానీ చేశారు. ఈరోజు ఓట్ల కోసం పనిచేసి నోట్లు సంపాదిస్తుంది చంద్రబాబు నాయుడు అయితే ప్రజల కోసం పనిచేసి ప్రేమను సంపాదించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే 50% పైచిలుకు ఓట్లతో 80% పైచిలుకు సీట్లతోటి గెలిచినటువంటి ఏకైక పార్టీ, ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ గత 2 దశాబ్దాల నుంచి లేనే లేదు ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాల రాజకీయం అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ మతం దగ్గరికి వచ్చాయి. చైర్మన్ కూడా మతం పేరుతో దూషిస్తాడు. తిరుమల కొండ మీద కూడా రాజకీయం చేస్తాడు. బొంకు కార్యక్రమాలతో రంగుతో బతుపడ్డటువంటి రంగు నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబం అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి అభిమానులు ఉన్నందుకు వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదృష్టం. ఎక్కడో ఊరు కాని ఊరు, సొంత ఊళ్ళు వదిలేసి అతిథుల కోసం జీవనాధారం వేసే వచ్చి కూడా పార్టీ మీద అభిమానంతో, ఆ కుటుంబం మీద అభిమానంతో వైఎస్ఆర్ రాజశేఖర గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, పార్టీ ఆవిర్భావం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి జయంతి కానీ, పుట్టినరోజు కానీ
వదలకుండా ఈ ఇబ్బందులున్నా చేసుకుంటున్నందుకు నిజంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో పట్టవలసి వచ్చింది అన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ మన ముందున్నటువంటి ఛాలెంజెస్ మాత్రం గురించి పెట్టాం. నిజంగా ఒక రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టమైనటువంటి అంశం. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, చాలా రాజకీయ పార్టీలు క్లోజ్ అయిపోయినాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే కొన్ని రాజకీయ పార్టీలు పెట్టారు, సినిమా హీరోలు లాంటి వాళ్ళు, తర్వాత విలీనం కూడా చేశారు. ఇంకొన్ని రాజకీయ పార్టీలు అయితే పొత్తులు లేకుండా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి రాజకీయ పార్టీలు చూసాం. కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ విలువలు విశ్వసనీయత లక్ష్యంగా ఏ రోజు విలువల్ని కోల్పోకుండా, ఏ రోజు కూడా అడ్డదారులు తప్పకుండా ఏదైతే సింగిల్ గానే 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మనం ఉన్నటువంటి తెలుగు రాజకీయాల్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు దిగదారిపోయినటువంటి రాజకీయాలు చేసేటటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయాలు విలువలతో చేయడం అంటే చాలా కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విలువలు విశ్వసనీయతతోనే నడిపారు. ఏ రోజు కూడా పక్క జెండా మోపించాల. ఈరోజు నిజంగా గర్వపడతా ఉన్నా. ఈ రోజు ఈ జెండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఏదైతే ఈ మా భుజం మీద వేసుకొని మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి ఈరోజు తీసుకురాగలిగారంటే దానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిజంగా ఈ జెండా రెపరెపలాడుతుంది అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 కార్యకర్త. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట, నాతో వస్తే కష్టాలు ఉంటాయి, నాతో వస్తే నష్టాలు ఉంటాయని. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఓ రాజకీయ పార్టీని పెడుతుంటే నా వెంట నడిస్తే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, రావద్దని చెప్పినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు. మిగిలిన వాళ్ళు ఏం చెప్తారు, మా దగ్గరకు వస్తే మీకు పదవులు ఇస్తాం, రండి రండి ఇస్తే నిజంగా కష్టాలు ఉంటాయి అని చెప్పి ఒక రాజకీయ పార్టీని పెట్టి అదేవిధంగా మొగ్గలోనే ఆ రాజకీయ పార్టీలు తుంచేయాలనేటటువంటి ప్రయత్నం చేసి 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధించి 16 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత చిరునవ్వుతోనే వచ్చాడు తప్ప నాకు అక్కడ నొప్పులు వచ్చి నాకు ఎక్కడ నొప్పులు వచ్చినాయి లేదంటే ఆరు కాళ్ళు పట్టుకొని బెయిలో ఈడు కాళ్ళు పట్టుకొని బెయిలో తెచ్చుకోవాలి. సో ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకొని ఒక ప్రాంతీయ పార్టీగా 16 వసంతంలోకి వచ్చాం మనం ఈరోజు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 15 వసంతాలు మనం పూర్తి చేసుకున్నాం. 2011వ సంవత్సరం మార్చి 12వ తారీఖున జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం అనేక రాజకీయ పార్టీలను చూసాం, చాలా రాజకీయ పార్టీలు క్లోజ్ వెళ్ళిపోయినాయి, ఏదైతే అనేక రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు విలీనమైనాయి. కానీ ఒకటే జెండాగా, ఒకటే ఎజెండాగా, ప్రజల పక్షాన ప్రజాహితమే ధ్యేయంగా, సంక్షేమమే ఏదైతే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మేమంతా గర్వపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకులుగా మేము ఉన్నామంటే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పినటువంటి ఆ విలువలు, విశ్వసనీయత. అనేక రాజకీయ పార్టీలు విలువలు